అయ్యా నేను ఎంత హ్యాపీయో తెలుసా. ఫస్ట్ టైం స్టేజ్ మీద మళ్ళీ ఒక్కదాన్ని నుంచడానికి. ఐఎమ్ వెరీ హ్యాపీ. ఈ ప్రదీప్ గారు ఉన్నాడే ఎప్పుడు అంటే కిచకిచలు అంటూ నవ్వుతూ ఉంటాడు కదా, వెళ్ళాడు హేమ గారి దగ్గర ఒద్దిక పద్ధతి నేర్చుకోవడానికి. మరి హేమ గారు మన ప్రదీప్ కి పద్ధతి నేర్పించగలిగిందా, లేదా వీడే వెళ్ళి ఆవిడ్ని ఏమైనా బ్రెయిన్ డ్యామేజ్ చేశారా? ఇవన్నీ తెలుసుకోవడం ఎలాగా మీరిప్పుడు చూస్తారు మన కామెడీ క్లబ్ 250 ఎపిసోడ్లో. ఏం లేదు, యాక్చువల్లీ హేమ గారు ప్రదీప్ గారు వస్తారు, చప్పట్లు కొట్టుకుంటారు. ఆకియా సారీ మ్యూజిక్ అనిపిద్దా? ఫైట్ క్లబ్ అంటే ఏంటి చెప్పు. తెలీదు. టీ క్లబ్ అనమాట. పోనీ నైట్ క్లబ్ అంటే తెలుసా? మీ టీ క్లబ్. నీ మొహాలకైనా దెబ్బ తగిలిందా? హౌ డు యు నో? ఇందా బాగా గట్టిగా కొట్టుకున్నాక బ్రెయిన్ డ్యామేజ్ అయిన పేషెంట్స్ ఇలాగే మాట్లాడతారు. ఆకియా 2 గంటలు కష్టపడి ఆలోచించిన జోక్ అది. హార్ట్ కేక్ చక్కచక్క తింటావు అనుకుంటే అంటే నాకేం నచ్చలేదు. నవ్వితే నీ సొమ్మేం పోతుంది అక్కయ్య. నా సొమ్మేం కాదు, పోలీసులు ఉంటే నేను జైల్లో వేస్తాను. వాట్ ఎన్ ఐడియా సర్జీ. ఇప్పుడు ఇలా కుళ్ళు జోకులు వేసే వాళ్ళందరినీ జైల్లో పెడితే ఎలా ఉంటది? సూపర్ ఉంటుందే. ఆ జైల్లో ఎవరెవరు ఉంటారు? అయ్యి బాబాయ్ అలాంటి ప్రశ్నలు నన్ను అడగరా. పర్లేదు పర్లేదు చెప్పేం కదా. వచ్చేస్తున్నారా? చెప్పు ఎవరుంటారు ఆ జైల్లో? పద్ధతిగా ఉన్నదేమో. లేదు జోకులు ఎవరు పద్ధతిగా ఉన్నాయి ఏంటి? నువ్వేంట్రా పద్ధతి గురించి మాట్లాడుతున్నావు? జైల్లో వేయాల్సి వస్తే గనక ముందు నిన్నే వేసేస్తారు జీవిత ఖైదీ. సంవత్సరం ఒకసారి నేను క్యారెట్స్ తీసుకుని రావాలి. ఐ థింక్ యు ఆర్ విజిటర్ బట్ ఐ థాట్ యు ఆర్ జైలర్. పద్ధతిరా పద్ధతి. మీరు సందస్కురాలా? నేను ఇంకా మీరు కటకటాల రుద్రం అనుకున్నాను సోదరి. పద్ధతి కాదు. ఏంటి నిన్న చూస్తున్నాను ఓ పద్ధతి పద్ధతి అని దొబ్బేస్తున్నావు. పద్ధతి కాదు. చిరాకు పెట్టకు. పద్ధతి కాదు. గంటకు అయ్యా పద్ధతి కాదురా. సహనం సంకనాగిపోయింది ఇక్కడ, నా వల్ల కాదు. అస్సలు పద్ధతి కాదు. చిరాకు దొబ్బుతోంది. పద్ధతి కాదు. నీకు విషయం చెప్పనా? ఇంకా నా వల్ల కాదు. ఇది పద్ధతి. అంటే ఇప్పుడు నీకు అర్థమయ్యేలా చెప్తాను. ఓకే, ఇప్పుడు ఎవడైనా నన్ను కెలికాడు అనుకో, ఇప్పుడు నోరుతో అనుకో సచ్చినోడా అని తిట్టేస్తా. కానీ అదే ఈ పద్ధతి అని చెప్పి నోరు కానీ సీల్ చేసావు అనుకో, చేతులు కాళ్ళు ఆడించాల్సి వస్తుంది, వాడిని పక్కన పిలవాల్సి వస్తుంది, లాగి 2 కుమ్మాలు అనిపిస్తుంది. సో నువ్వు చెప్పు. సత్యం. అది చూసావా, ఇప్పుడు నువ్వు దారికి వచ్చావు. అమ్మయ్యా ఐ సీ. యా మన స్టైలే ఆ స్టైల్లోకి వచ్చా. ఏంటది? ఒద్దగ్గా నిలబడు. ఒద్దిగా జబ్బొచ్చిన కోడి పెట్టక అంటే ఎలా? ఓకే ఇలా బాగుందా? ఏమంటారు, రేవులో తాడి చెట్లా ఉన్నట్టున్నావు. ఓకే ఇలాగా అసలు బాలేదు. అసలు బాలేదా? పద్ధతిగా లేదు. ఓకే ఇలాగా ఒద్దిగ్గా అసలు లేదు. మరి ఎలా ఉంటే ఒద్దిగ్గా ఉంటుంది? చూడు చక్కగా నన్ను ఇలా నిలబడు. ఒద్దిగ్గా ఇలా ఇలాగా. యా ఇలా ఇలా ఇది ఇలాగా ఇలా ఇది ఇలా అంటే మళ్ళీ పోతుంది కొంచెం. అలా అలానా? ఫేస్ ఇలా ఇలానా? ఇలా అనుకోవాలా? నా మీద నాకే సిరాగ్గా ఉంది. ఇలా నుంచుంటే అలా లేను. నాకొద్దు, నాకు ఈ స్టైల్ వద్దమ్మా. ఇందా నేను చూస్తున్నాను అసలు బొద్దిగా బొద్దింకా అంటున్నావు. సరే సరే నేను ఇంక ఈ స్టైల్లోకి వెళ్ళాను అనుకో, నేను ఇంకా గర్ల్ ఫ్రెండ్ ఎత్తుకోకర్లేదమ్మా. అందుకే విషయం చెప్తున్నాను, నీ ఒద్దికా వద్దు బొద్దింకా వద్దు, నీ పద్ధతి వద్దు, నాకేమీ వద్దు. అర్థమైందా? నా స్టైల్లో నేనుంటాను. నాకు అర్థమైన విషయం ఏంటంటే ఇంకెప్పుడు కుళ్ళు జోకు లేను. ఒక్క జోక్ వేసిన పాపానికి నా జీవితంతో ఆడుకుంటావా నువ్వు? ఈ పద్ధతులు ఒత్తిగా నేర్పిస్తావా? ఇవి లేకపోయినా బతికేచ్చు, కానీ వీటిలో ఏదో ఒకటి తగులుకున్నా నా జీవితం బురదకుంటే తుది నమ్మ బతుకుంటే. ఆపన్నారా? హాయ్ చెప్పు.
సూపర్ కౌంటర్. ప్రదీప్ ఏంటమ్మా ఏంటిది ఊరుకోరా. పద్ధతి గురించి ఇటు సైడ్ అంటే భయపడి ఇటు వెళ్ళకు. సౌమ్య ప్లీజ్ ప్రదీప్ నాకు కావాలి. నేను ఆ నాకే type కాదు. కావాలి. నాకు ఈయనే కావాలి. ప్లీజ్ మా ఇంట్లో అసలే సంబంధాలు చూస్తున్నారు అన్న. నువ్వు ఇలా చేసావంటే ఉన్న సంబంధాలు కూడా పోతాయి. నాకు ఆడి పెళ్ళైపోయింది తెలుసా నాకు ఆడి పెళ్ళైపోయింది తెలుసా వీళ్ళ అమ్మాయి కాలేజ్ కూడా వెళ్తుంది. మిస్సెస్ కౌశిక్ గారు ఐఎమ్ రియల్లీ సారీ. ప్రదీప్ రేపటి నుంచి నువ్వు మిస్టర్ అయినదా ఎంత బాగుందో. వెరీ హ్యాండ్సమ్ బాయ్ యు వాంట్ మసాజ్? నో సారీ. ఇప్పుడు హేమ గారి పెర్ఫార్మెన్స్ ఎలా ఉంది? హేమ గారి పర్ఫార్మెన్స్ మగాళ్ళ థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు మెచ్చుకుని నవ్విందా తిట్టి నవ్విందా నువ్వు? కాదు అర్థం చేసుకున్నాడు. నిజంగా బాగుంది బాగా చేసావు అర్థం చేసుకున్నాడు. అంటే హేమ నేను ఎప్పుడు చెప్తూ బేసిక్ గా ఉంటా. మంచి ఆర్టిస్ట్ కాదు. కారణంగా ఎంత ఫ్రీ కోట్ చెప్తున్నాగా చెప్పండి. చెప్పు నువ్వు యా బేసిక్ గా మంచి ఆర్టిస్ట్ కాదని కౌంటర్ ఇస్తున్నాడు బేసిక్ గా మంచి ఆర్టిస్ట్ అవును హలో చెప్తున్నా బేసిక్ గా హేమ మంచి ఆర్టిస్ట్ ఇవాళ బాగా ఫ్రీ కోట్ చేసింది నువ్వు కూడా చాలా మంచి ఆర్టిస్ట్ మంచి యాంకర్ వి కొంచెం చెప్పండి కొట్టండి కొట్టండి ఇక్కడ. very good. కొంచెం తక్కువైంది You want massage, massage. మీ అభిమానం పాడుగాను అంటే ఎక్కువ మెచ్చుకుంటే నేను ఎదిగిపోతానని చెప్పి కావాలని నన్ను ఒదిగి ఒదిగి ఉంచడం కోసం మా అన్నయ్య వేసిన మాస్టర్ ప్లాన్ ఇది. ఎస్ సూపర్ వెరీ గుడ్. చెప్పండి కొట్టండి ఒకసారి మళ్ళీ. బాగుంది వెరీ గుడ్. వాళ్ళకు కూడా మెలకు వచ్చేసింది, మన పని కూడా అయిపోయింది. మీరు భోజనం చేసిన భోజనం అరిగిపోయి ఉంటుంది. ఇప్పుడు మీరు పడుకోవాల్సిన టైం వచ్చింది కాబట్టి వచ్చే వారం మళ్ళీ కలుస్తాను 9:30కి. అండ్ ఇలా కీప్ సేయింగ్ బిర్లా I1 ప్రీమియం సిమెంట్ కామెడీ క్లబ్. పిల్లమ్మ పాడు పిల్లడు పైన పైన